వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మద్యపానం ఆరోగ్యానికే కాదు అయిన వాళ్లకు హానికరమే అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ ఎవ్వరూ వినలేదు. సంతోషంగా ఉన్న కుటుంబాలను ఈ మత్తు మహమ్మారి ఛిద్రం చేసేస్తోంది. మద్యానికి బానిసైన వ్యక్తి వికృత చేష్టలు ఆ కుటుంబాన్ని విసిగెత్తిపోయేలా చేసింది. చివరికి కన్న కూతురే తండ్రిని కాటికి పంపేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో పల్లెపు నర్సయ్య కుటుంబం నివసిస్తోంది. అతనికి భార్య నర్సమ్మ, 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం కాగా భర్త చనిపోవడంతో పుట్టింట్లోనే ఉంటోంది. గతంలో కూలీ పనులు చేసే నర్సయ్య చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం సేవిస్తూ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదే క్రమంలో మరో మహిళను రెండో పెళ్లి కూడా చేసుకుని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. దీంతో నర్సయ్యకు కుటుంబ సభ్యులకు గొడవలు మొదలయ్యాయి. తాగుబోతు తండ్రి చేస్తున్న దారుణాలు తట్టుకోలేక భార్య, కూతుళ్లు కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు నర్సయ్యను మందలించి వదిలిపెట్టారు. దీన్ని మనసులో పెట్టుకున్న నర్సయ్య ఇంట్లోనే ఉంటున్న పెద్ద కూతురితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. 15 రోజుల క్రితం తాగిన మైకంలో నర్సయ్య భార్యను కొట్టాడు. దీంతో ఆమె కాలికి గాయమైంది. తల్లిని తీసుకుని పెద్ద కూతురు నిజామాబాద్కు వెళ్లిపోయింది. ఇంట్లో నర్సయ్య ఒక్కడే ఉంటున్నాడు. ఇదే క్రమంలో నిన్న ఇంటికి వచ్చిన చిన్న కూతురు వర్షిణితో నర్సయ్య గొడవ పడ్డాడు. తండ్రి తీరుతో విసుగు చెందిన వర్షిణి వెంటనే రోకలి బండతో నర్సయ్య తలపై మోదింది, దాడి చేసింది. తలపై గట్టిగా కొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ తగాదాల వల్లే హత్య జరిగిందని నిర్ధారించారు పోలీసులు. నర్సయ్య బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మనకు నవీపేట మండలము ధర్మారం గ్రామంలో నిన్న పల్లెపు నర్సయ్య అని 54 ఇయర్స్ అనే వ్యక్తి హత్యకు గురి కాబడ్డాడు. ఇప్పుడు అలా కూతురు, చిన్న కూతురు అయిన వర్షిని 29 ఇయర్స్, ఆమెనే ఆయనని తల మీద కొట్టి ఈ రోకలి బండ ఏదైతే ఉంటుందో రోకలి కర్రతోటి వేసిన రోకలి దూరితోటి తల మీద కొట్టి చంపడం జరిగింది. మనకు ఎవరైతే మృతునికి సంబంధించిన రక్త బంధువులు ఇచ్చిన దరఖాస్తు మేరకు మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే మృతుని కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతున్నాయి. ఈయన 2వ వివాహం చేసుకున్నాడు. ఇంట్లో ఎప్పుడు భార్యతోటి, అట్లనే మృతుని యొక్క పెద్ద కూతురు కూడా ఇంట్లోనే ఉంటుంది. భర్త చనిపోవడం వల్ల వీళ్ళతో గొడవలు పెడుతూ ఉంటాడు. 15 రోజుల కింద వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ వెళ్ళిపోయి అక్కడనే ఉంటున్నారు. మృతుడు ఒక్కడే ఇంటి దగ్గర ఉంటుండు. చిన్న కూతురు ఎవరైతే నేరస్తురాలు వర్షిని ఉందో ఆమె నిన్న ఇంటికి రావడం జరిగింది. ఈమె వచ్చిన తర్వాత కూడా ఆయన గొడవలు పెట్టుకుంటే ఆమె కొట్టి చంపిందని మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు కానీ ఆ దరఖాస్తు ఇచ్చిన మేరకు కానీ తెలుస్తున్నది. ఇప్పుడు మనం మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. మనకు దర్యాప్తులో భాగంగా ఇంకా సరైన మరణ కారణాలు కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. నర్సయ్యకు ఇంట్లో వాళ్లకు నిత్యం గొడవలు జరిగేవని బంధువులు చెబుతున్నారు. తాగొద్దని, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని ఎంతగా చెప్పినా నర్సయ్య వినిపించుకోనే లేదన్నారు. చివరికి కన్న కూతురి చేతిలో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డలకి అంటున్న మన్మరాలకి కూడా అంటాడేమో అని భయంతో నేను ఇల్లు ఇడిసిట్టి నేను నిజామాబాద్లో ఉన్నా. వెంబోలేసారు ఇక అవే మాటలు. ఇక మా చెల్లె దానికి ఆస్టచ్చి ఏం చేసిందో ఆ పని చేసింది కావచ్చు సారు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాలను ఈ మద్యం మహమ్మారి ఛిద్రం చేసేస్తోంది. మద్యానికి బానిసై ఆ మత్తులో ఇంట్లో వాళ్లకే నరకం చూపిస్తున్నారు కొంతమంది కిరాతకులు. తాగుబోతులు చేస్తున్న దారుణాలను తట్టుకోలేక విసుగెత్తిపోయిన కుటుంబ సభ్యులే చివరికి వాళ్ళని వేటాడి చంపాల్సి వస్తోంది. అందుకే వినండి, మందు మానండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటున్నాను. స్టే క్లిక్ నౌ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.